హాయ్ అండి, వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటలో. ఈరోజు రాయలసీమ ఉగ్గాని బజ్జీ చూపిస్తానండి. తప్పకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే పెద్ద వీడియో లేటెస్ట్ వీడియో వస్తుందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పక్క పెట్టేసుకున్నానండి. ఇక్కడ బొరుగులు తీసుకున్నాను. అలాగే శనగపిండి కలిపి పెట్టేసుకున్నానండి. ఉప్పు, కొంచెం సోడా పొడి వేసి, అలాగే ఇక్కడ పచ్చిమిర్చి కానీ కట్ చేసి ఇత్తనాలు తీసేసి ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకున్నానండి. ఇక్కడ మనం బొరుగులు తడిపేసుకున్నామండి. మనం బొరుగులు తడిపేటప్పుడు కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి. అలాగే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి తడుపుకుంటేనే మనకు మొన్న అనేది పోతుందండి. బొరుగుల్లో ఉండే దుమ్ముదులి మనం తడిపేటప్పుడు కానీ పైకి కింది అలా అనుకుంటే తడపండి. కిందకు పైకి, పైకి కిందికి వచ్చేది అట్లా చూడండి. అన్నీ తీసేసుకున్నాము. వాటర్లోంటి బొరుగులు మనం మొగ్గాన్ని తర్వాత వేసేసుకుందామండి. ఇంకా కొంచెం పొడి పొడి ఉండాలి, అలాగే మెత్తగా ఉండాలండి బొరుగులు అనేది. స్టవ్ ముట్టి చేసుకునే చూడండి. ఆయిల్ వేసేసుకున్నాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసిన చూడండి. నేను ఇద్దరికే చేస్తాను కాబట్టి 3 స్పూన్లు సరిపోతుందండి. అలాగే జీలకర్ర, ఆవాలు వేసిన, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నా చూడండి. అవి కొంచెం మగ్గినాక మనం టమోటా వేద్దాము. కరివేపాకు కానీ వేసిన చూడండి. అలాగే ఉగ్గాని సరిపడా ఉప్పు కానీ వేసేసినాను. ఇప్పుడు టమోటాలు కానీ వేసేద్దామండి. అలాగే కొద్దిగా పసుపు కానీ వేసేద్దాము. అన్నీ కలిపి కొంచెం మగ్గిద్దామండి. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. చూడండి, మగ్గిపోయినాయి. మనం వేసిన తర్వాత బొరుగులు కానీ వేసి కలిపేసుకుందామండి. ఇంకా సిమ్లో పెట్టేసి మనం ఎప్పుడైనా కానీ పై మీద ఉన్నట్లే వేసి కలుపుకోండి. బొరుగులు అనేది చిన్న మంట మీద పెట్టుకొని, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఉప్పు, కారం అన్నీ పట్టుకొని ఆ టమోటా ఫ్లేవర్ అన్నీ పట్టుకుంటుంది. మనకి ఇంకా వీలు ఉంటే కొంచెం కొత్తిమీర ఉన్నళ్ళు చిన్నగా తరిగి కొత్తిమీర కానీ వేసుకోండి ఈ టైంలోన. అలాగే పప్పుల పిండి అండి నేను ఆడించి పెట్టుకున్నాను. ఒక 3 స్పూన్లు వేస్తాను చూడండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేస్తాను చూడండి. చూడండి, రాయలసీమ ఉగ్గాని రెడీ అయిపోయింది. మనం అలాగే బజ్జీలు కానీ చేసేసుకున్నామండి. మళ్ళీ స్టవ్ ముట్టించేసినాను. మనం స్టవ్ ముట్టించినాక కొంచెం ఉండి వేయండి ఆయిల్. ఎందుకంటే వేడి ఉంటే కళాయి తేమ అనేది బీర్చేస్తుంది. మళ్ళీ మనం ఆయిల్ వేసినా కానీ చీట్లు కుక్కని ఉంటుందండి. అందుకే కొంచెం ఆగి ఆయిల్ వేసినా చూడండి. అలాగే మనం ఉప్పు నీళ్ళలో నానేసి పెట్టుకొని తీసేసి పెట్టుకున్నా చూడండి. కొంచెం ఉప్పు రాసి పెట్టుకుంటున్నాను. ఇవి కొంచెం కారం ఉన్నాయి కాబట్టి కొంచెం ఉప్పు రాయి పడుతుందండి. లేదంటే కారం లేనివైతే ఏం అవసరం లేదు. మనం మిరపకాయ తినాలని ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా కొంచెం ఉప్పు రాసుకోండి. బజ్జీ మనం తినేటప్పుడు కారం అనిపించదండి. మనం ఉప్పు రాసి పెట్టుకున్నవన్నీ అట్లా సైడ్ పెట్టేసుకున్నామండి. ఆయిల్ కానీ ఎక్కింది. కొంచెం పిండి వేసి చూద్దాము. ఒకసారి అట్లా పిండి వేసి చూసి వేయండి బజ్జీ ఎప్పుడన్నా కానీ. మనం పిండి వేస్తేనే పైకి వచ్చింది కండి. అలాగే బజ్జీ వేసుకున్నాము. ఎప్పుడన్నా కానీ అట్లా గిన్నెకి అంచుకొని వేయండి ఎప్పుడన్నా కానీ బజ్జీ అనేది. అప్పుడే మనకి కొన అనేది బాగా లోపలికి కొన ద్వారా నూనె పోయి బజ్జీ అనేది బాగా కాలుతుందండి. కొన వరకు పిండి ఉంటే బజ్జీ అనేది కాలదండి, పొంగదు. అలాగే అదే టెక్నిక్ అండి బజ్జీలు కాల్చేది. మనం బయట కొన్నప్పుడు బాగా ఉన్నాయి ఇవి అనుకుంటాము. మనం ఇంట్లో కానీ అలాగే చేసుకోవచ్చండి. పూర్తిగా కాలనీలు చూడండి. మళ్ళీ అన్నీ కలిపి ఓసారి వేద్దాము. ఇంకొక వాయి అవుతాయి కదా, అవి కానీ వేసేసుకున్నాము. ఇవి కానీ అట్లా వేసుకున్నాం చూడండి. నేను అంచు అనేది కంపల్సరీగా అంచుకి గిన్నె అంచుకి అట్లా అన్నప్పుడు మనకి ఆ మూట అనేది పోతుందండి. పిన్ అనేది మిరపకాయ కరుచుకోకుండా. లాస్ట్లో మిగిలిండేది కానీ ఈ ఉల్లిగడ్డలు వేసేసి వేసుకున్నామండి. ఇంకా కొంచెం మిగిలింది కదా, మనం మిరపకాయ కనేకి రాదు కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఉన్నించుకున్నాను. అప్పుడు ఒగ్గాని చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసి వేసేస్తాను చూడండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా అట్లా తింటారు. కొంచెం లాస్ట్లో మీరు కారం తినలేని వాళ్ళు మనం చేతుకుండేది కానీ అట్లా గిన్నె అంచుకనేసి వేసేసేయడండి. గిన్నెకి ఏమాత్రం మిగిలిపోకుండా నీట్గా వేసేసినా కదా. నా మాదిరి వేలు చూడండి ఇలాగా. అప్పుడే మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది. నీట్గా వేసేస్తున్నా కదా బాగా. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ఇవి కానీ కాలినాక అన్నీ ఒకటి తీసేసుకొని ఒకటి కాల్ చేసుకుందామండి. అందరికీ డబ్బాలన్నీ ఎత్తి పెట్టేసుకుందాము. ఆ కాలేదట్లో మనకు అప్పుడే నీట్గా ఉంటుంది కదా. పైకాడ అన్నీ అడ్డం వస్తుంటాయని తీసేసినానండి. మీరు చూస్తున్నారని కాదు. మరొకసారి కొంచెం నూనె వేడి కానిచ్చి అన్నీ ఒకటి కాల్చినామంటే అన్నీ ఒకటే విధంగా ఉంటాయండి ఈక్వల్గాను.
మనం లాస్ట్లో వేసినాం కదా, కొంచెం ఉల్లిగడ్డలు అవి అందుకు కొంత లేట్గా వేగినాయి. కొంచెం ఆయిల్ ఇటు కానిచ్చి కొంచెం మంట వేయించి ఉటే పట్టి వేసి కాల్చేసుకుంటున్నా చూడండి. మీకు దగ్గరగా చూపిస్తున్నా చూడండి. మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఒకటే కలరే వస్తాయండి. అట్లా 2 వాటలు చేసేసుకొని ఓ పాట వేసేసుకుంటే మనం కొంచెం కాలంతే తీసేసుకోవాలి. అందుకే ఎప్పుడన్నా కానీ అన్ని 2 ఓ పాటే కాలుతాయి ఈక్వల్గాను. చూడండి, రాయలసీమ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ చేద్దామండి. సూపర్ అండి. వేడి వేడి బజ్జీ, ఇట్లా వర్షాకాలం ఒగ్గాని బజ్జీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ ఒగ్గాని అనేది బజ్జీతో తింటేనే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. టేస్ట్ ఒగ్గాని తింటే బజ్జీ కాంబినేషన్తోనే సూపర్గా ఉంటుంది. మనం ఒగ్గాని తిన్నాక బజ్జీ తినుకోకుండా ఉండలేము. చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే మీరు కానీ ట్రై చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఈ వీడియో షేర్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నా కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.